నర్సీపట్నం మండలంలోని చెట్టుపల్లిలో సర్పంచ్ సహా 30 కుటుంబాలు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చెట్టుపల్లి గ్రామం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి 83 నుంచి అంటే 42 సంవత్సరాల క్రితం నేను పోటీ చేశాను. ఫస్ట్ టైం ఆ రోజు బ్రహ్మరథం పెట్టారు. అసలు నన్ను తీసుకెళ్ళి ఆ ఊళ్ళో పెద్ద ఊరేగింపు చేసి చెట్టుపల్లిలో ఆ ఊపు చూసి మిగతా ఊర్లో ఆ ఊపు వచ్చింది. అప్పుడే తాతాజీ అంటే ఎవడో తెలిసింది అందరికీ. తాతాజీ అంటే ఇప్పుడంటే 5 అది తాతాజీ అంటే ఎవడో మొత్తం తెలిసిందంటే ఆ చెట్టుపల్లి గ్రామంలోనే. అలాగే మన మన కానీ వీళ్ళందరూ కూడా బాగా పనిచేసుకుంటూ వచ్చారు. అలాగే మన గారు ఇప్పుడు జాయిన్ అయినటువంటి నాయకులందరూ కూడా పేరు చేశారు. ఇప్పుడే వాళ్ళందరూ కలిసి సుబాబు గారు అయితే నాకు మొదటి పరిచయం ఉంది నాకు. అంటే పార్టీ రీత్యా సిద్ధాంతాల రీత్యా మనసులో ఒకటైనా పార్టీలు సిద్ధాంతాలు ఏడిస్తే కదా మనకి ఎడితే కదా తప్పదు. నాకు రాష్ట్రం మొత్తం మీద అన్ని పార్టీ వాళ్ళు నాకు సరదాగా ఉంటారు. సరే ఎలక్షన్ వచ్చేటప్పుడు కొట్టు తప్పదు అయ్యింది. ఇది రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా అన్ని పార్టీ వాళ్ళు కలుస్తారు. నాకు ఫ్రెండ్షిప్ వేరు. మళ్ళీ పార్టీలకు వచ్చేటప్పుడు సిద్ధాంతాలు ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకి పెట్టి పోతూ ఉంటాం. అలాగే మనోడు నేను కూడా మనసు కలిసిన పార్టీ పరంగా సిద్ధాంత పరంగా విభేదిస్తుంటాం. ఒకసారి తప్పదు. ఒకసారి ఒక విషయంలో చంద్రబాబు గారికి నాకు కూడా విభేదాలు వచ్చే పరిస్థితులు వచ్చాయి సిద్ధాంతాల మీద. అలాగా ఇవాళ చాలా సంతోషం. ఇవాళ రాష్ట్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో మీరు చూస్తున్నారు. ఎక్కడ చూసినా దోపిడీ. నేను ఇసుక దోపిడీ అంటాను. జనం అనుకుంటారా ఇసుక దోపిడీ ఏంట్రా అని మాట్లాడతారు. ఆ ఇసుక దోపిడీ గురించి మేస్త్రీలు అడిగి చెప్తారు. ఎన్ని రాష్ట్రం మొత్తం మీద బిల్డింగ్స్ ఉంటాయి, ఇల్లు కట్టుకుంటారు కదా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటాం మనం మా భాషలో. ఆ కన్స్ట్రక్షన్ వల్ల రాష్ట్రం మొత్తం మీద కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. మేస్త్రీలు అవనివ్వండి, ఇసుక వ్యాపారస్తులు కానివ్వండి, ఇటుక వ్యాపారస్తులు కానివ్వండి, సిమెంట్ వ్యాపారస్తులు కానివ్వండి, మరి తర్వాత ఐరన్ వ్యాపారస్తులు కానివ్వండి, కరెంట్ వేస్తారు కదా కరెంటు వ్యాపారస్తులు కానివ్వండి, కిటికీలు తలుపులు వేసుకునే వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ లెక్కేస్తే రాష్ట్రం మొత్తం కొన్ని లక్షల మంది ఉన్నారు. ఈడు ముఖ్యమంత్రి చేసిన తప్పుడు పనుల వల్ల కన్స్ట్రక్షన్ తగ్గిపోయింది. తగ్గిపోతే అడగచ్చు మీరు. సంవత్సరానికి 1,00,000 ఇల్లు కట్టారా? కానీ ఇటు పెట్టినట్టు ఇసుక రేటు పెరిగిపోవడం వల్ల, సిమెంట్ రేటు పెరిగిపోవడం వల్ల, ఐరన్ రేటు పెరిగిపోవడం వల్ల, దీనివల్ల 1,00,000 ఇల్లు కట్టవలసిన ఇల్లు 5,000 పడిపోయాయి. ఆ 5,000 పడడం వల్ల వీళ్ళందరికీ పని లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. ఐరన్ ఉంది, కరెంట్ రేటు పెంచాడు, ఐరన్ రేటు పెరిగిపోయింది. కరెంట్ ఉంటే కదా ఐరన్ అవుతుంది బయటికి. ఇలా రకరకాల సిమెంట్, భారతీయ సిమెంట్, ఆ భార్య ఫ్యాక్టరీ, ముఖ్యమంత్రి భార్య భారతమ్మ, ఆవిడదే ఫ్యాక్టరీ. ఎవరి సిమెంట్ కొన్నా అక్కడే కొనాలి, అక్కడ బయట కొనడానికి లేదు. ఇలా అక్కడ రేట్ ఎక్కువ. ఇలా రకరకాల దీని మీద ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కుదిలేపోయాయి. అంచేత ఇటువంటి సంవత్సరాలన్నీ పోయి రాష్ట్రం దివాలా తీసి పరిస్థితి వచ్చింది. ఇవి తెలీదు. సంవత్సరానికి వడ్డీ 50 కోట్ల రూపాయలు, అంతేనే 50,000 కోట్లు రాసుకున్నారా? చెప్పారా? సంవత్సరానికి 50,000 కోట్లు వడ్డీ కడతాడండి. ఇది చేసిన అప్పు 50,000, 50 కాదు 50,000 కోట్లు. ఎప్పుడు తీరుతుంది? ఎక్కడ తీరుతుంది? బ్రాందీ షాపులు అప్పు తెచ్చాడు ఎవడన్నా ఏ ముఖ్యమంత్రిరా? బ్రాందీ షాపుల మీద అప్పు తెచ్చాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 25 సంవత్సరాలు 25 సంవత్సరాలకు అప్పు తెచ్చాడు. ఇది 3 నెలల్లో జైలుకి పోతాడు. ఇడు అప్పు ఎవడు కడతాడండి? చంద్రబాబు కడతాడా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కడతారా? ఎవడన్నా బుద్ధున్నవాడు ఎవడన్నా అప్పు తెస్తాడండి బ్రాందీ షాపుల మీద? గెలిచిన వెంటనే బ్రాందీ షాపులు తీసేస్తాడని ఆడవాళ్ళందరికీ మాటిచ్చాడు. మాటిచ్చి అప్పు తెచ్చాడు. అది మగవాడు. ఇటువంటి పరిస్థితి. త్రిమూర్తుల మీటింగ్ గలగల, అసురులు ఇంట్లో విలవిల. బీజేపీ, టీడీపీ, జనసేన సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగలం భారీ బహిరంగ సభపై సాక్షి మీడియా చేస్తున్న దుష్ప్రచారం. తీరు మారని అధికారులపై సీఈసీ తీర్పు ఉంటుందా? ఎంపీ రఘురామకృష్ణంరాజు.
చంద్రబాబు నాయుడే. మళ్ళా నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారే. నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ చిన్నాయన మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు. అది చాలా స్పష్టంగా అంటే గ్లాన్స్ మనకి ఆ సినిమా ఎలా ఉండబోతుందో అర్థమైంది. చాలా క్లియర్గా మరి తెల్లవారుజామున అంటే ముందే చెప్పారు, సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్న మ్యాటర్ ఆధారంగా తీసిన సినిమా ఇది, నో అదర్ ఫ్రీడమ్ ఈజ్ టేకెన్ అని చెప్పి మాట్లాడారు చాలా స్పష్టంగా. మరి అందులో తెల్లవారుజామున కొందరితో మాట్లాడినట్టుగా సిబిఐ ఛార్జ్షీట్లో ఉంది కాబట్టి దాని గురించి కూడా చాలా స్పష్టంగా ప్రస్తావించటం, అలాగే మరి ఆ కసా దస్తగిరి కత్తి కోసం వెళ్ళాడు అన్నది ఇవన్నీ సిబిఐ ఛార్జ్షీట్లో ఏదైతే ఉందో ఈ ప్రమో చూస్తే ఆ ఛార్జ్షీట్ ప్రకారమే ఇదంతా ఈ చలనచిత్రం తీసినట్టుగా. అది 22వ తారీఖు యూట్యూబ్లో ఏదో పెట్టారు, అందులో ఆ యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకుని చూసే విధంగానో మరి ఏదో మరి ఆ సిస్టమ్ ఏంటో నాకు తెలియదు. 22వ తారీఖు అందరం ఆ సినిమా చూద్దాం. సిబిఐ ఛార్జ్షీట్ బేసిస్లోనే చేశారు కాబట్టి డెఫినెట్గా అది అందులో అబద్ధమేమి ఉండే అవకాశం పెద్దగా లేదు కాబట్టి ప్రజలందరికీ కూడా కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి, సాక్షి రాతలు అబద్ధాలు కూడా తెలుస్తాయి. దాని మీద బహుశా చాలా డిబేట్లు కూడా జరగవచ్చు. లెట్ us వెయిట్ ఫర్ ద రిలీజ్ ఆఫ్. మళ్లీ గెలిచేది వైసీపీ ప్రభుత్వమే. ప్రాణదాత సీఎం జగన్మోహన్ రెడ్డి 12 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎలక్షన్స్కి సన్నద్ధమవుతా ఉన్నాం. రెండు 2019 గెలిచిన నుండి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, అనేక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నవరత్నాల రూపంలోనేమో నవరత్నాల్లో చెప్పినవి కాకుండా చెప్పలేనివి ప్రోగ్రామ్స్ని కూడా ప్రజలకి అందించడంలోనేమో ది బెస్ట్ గవర్నెన్స్ చూపించింది జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో. భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా మనం నిల్చున్నాం. ఈరోజు ఎంత కొలీజివ్ పాలిటిక్స్ చేసి ఎన్ని పార్టీలతోటి కుయుక్త అయ్యి మా మీద పోటీ చేయడానికి వస్తామన్నారంటే అదే నిదర్శనం. సింగిల్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనలేము అని చెప్పేసి తెలిసిపోయింది అక్కడే. అంటే అంత శక్తిగా ఎదిగారు జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలోనే. పేదల్ని ఆకట్టుకున్నారు, పేదలకు ఒక అండగా నిల్చున్నారు, ఒక బ్యాక్ బోన్గా ఉన్నారన్నమాట. ఈరోజు ఆయువు పోసిన దైవంతో పోలుస్తామన్నారన్నమాట. అనేక మందికి ప్రాణదాత అయ్యారు. 50 సంవత్సరాల్లోనే యాక్సిడెంట్లతో పోతారు అని చెప్పి అనుకునే వాళ్ళని బతికించేస్తామన్నారు. లైఫ్ లాంగివిటీని పెంచారన్నమాట. 60 సంవత్సరాలు వయసులోనే చనిపోతారని చెప్పేసి మన 49 వేసొస్తే వారిని కార్పొరేట్ హాస్పిటల్స్లోని ధీటుగా 25 లక్షలు సీఎం అది ఆరోగ్యశ్రీ
ఇన్సూరెన్స్ రూపైనా సరే చూపించి వాళ్ళ లైఫ్నేమో ఒక 80 సంవత్సరాలకి ఎదిగిస్తామన్నారు అన్నమాట. అంటే ఒక ఇంటికి ఒక వెలుగుని నింపుతామన్నారు. దీపం మారిపోతుంది, నా భర్త చనిపోతారు అనుకునే దశలోనేమో వారిని బతికిస్తే తెలుస్తా ఉంది. అందుకే దేవుడు మాదిరిగా కొలుస్తా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో భాగంగానే ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో 14 చెక్కుల్ని తీసుకొని వచ్చాం. 12 లక్షల రూపాయలు. పాపం ఆరోగ్యశ్రీలో ఉండే కాంపోనెంట్స్కి అసలు యాక్చువల్లీ చెప్పాలంటే సీఎం రిలీఫ్ అందించలేము. ఎందుకంటే అది ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. కానీ స్పెషల్గా సీఎం గారితో మాట్లాడడం జరిగింది. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లోని లేని హాస్పిటల్లోనేమో భయం చెంది జాయిన్ అయ్యి డబ్బులు వెచ్చించుకున్నారు. అందుకోసం మేము ఇవ్వాలి అని చెప్పిన పిదప మాకేమో ఈ చెక్కులన్నీ కూడా అందించడం జరిగింది. మొన్న కూడా ఒక 5 లక్షల చెక్కులు తీసుకొని వచ్చాను. అందరూ అంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళకినే చూసుకుంటా ఉంది ప్రభుత్వం అని చెప్పేసి. ఒక నిదర్శనం, గరుడు కట్టిన తెలుగుదేశం నాయకుడు వాళ్ళ ఇంట్లో అల్లుడు చనిపోతే అతను సుమారు 30 సంవత్సరాల నుండి తెలుగుదేశంలో ప్రెసిడెంట్గా చేస్తామన్నాడు ఒక వార్డుకి. అలాంటి గరుడు కట్టిన తెలుగుదేశం నాయకుడు అల్లుడు చనిపోతే మేము ఆ ఇంటికి వెళ్ళి 2,60,000 చెక్ అందించాం. అతను వైద్య రీత్యా ఖర్చు పెట్టిన డబ్బులు తీసుకుని వెళ్ళి ఆ 2,60,000 అందించాము. 35వ వార్డు. ఇది జగన్మోహన్ రెడ్డి గారంతా. మతం చూడడం, కులం చూడడం, పార్టీని చూడడం, పేదరికాన్ని చూస్తాం, ఇంట్లో ఉండే కష్టాన్ని చూస్తాం. అలాంటి ప్రభుత్వం. విశాఖలో మొత్తం 1991 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. నేషనల్ లెవెల్ 16 ఇస్ ది రిటర్నింగ్ ఆఫీసర్. అలాగే విశాఖపట్నం వెస్ట్కి ఆర్డీఓ విశాఖపట్నం ఇస్ ది రిటర్నింగ్ ఆఫీసర్. గాజువాకకి ఎస్టేట్ ఆఫీసర్ విఎంఆర్డీ ఇస్ ది రిటర్నింగ్ ఆఫీసర్. పెందుర్తికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఆర్ఆర్సీ ఇస్ ది రిటర్నింగ్ ఆఫీసర్. ఫర్ విశాఖపట్నం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఈజ్ ది రిటర్నింగ్ ఆఫీసర్. సో వీళ్ళు ఎక్కడ కూర్చుంటారు ఏంటి అనేది కూడా టోటల్ డీటెయిల్స్ అని మీకు ఇంటిమేట్ జరుగుతుంది. అలాగే నామినేషన్ తాలూకా కొత్త డీటెయిల్స్ కూడా మీకు త్వరలో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆ టైమింగ్స్ అవన్నీ కూడా, ఎందుకంటే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి. బట్ సో మీన్ వైల్ మనకి తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్లు ఏంటంటే, మనకు టోటల్గా 19.71 lakhs ఓటర్స్ మనకు ఎన్రోల్ అయ్యారు విశాఖపట్నం జిల్లాలో. సో మనకి నోటిఫికేషన్ వచ్చిన అంటే షెడ్యూల్ రిలీజ్ అయిన నాటికంటే ఈ రోజు వరకు కూడా ఈ ఫామ్ 7 లేదా 8 ఏదైతే అప్లికేషన్స్ ఈ రోజు వరకు వచ్చి ఉంటాయో ఇవన్నీ కూడా టోటల్గా మనము ప్రాసెస్ చేయడం జరుగుతుంది. వేరేస్ అడిషన్స్ అంటే ఫామ్ 6 రూపంలో కొత్తగా ఓటు హక్కు కావాలి అని అప్లై చేసే అప్లికేషన్ మాత్రం మనకి లాస్ట్ డే ఆఫ్ విత్డ్రావల్కి 10 రోజుల ముందు వరకు. సో 10 రోజుల ముందు వరకు కూడా అంటే మనకి 29/4 అంటే ఆల్మోస్ట్ మనకి 28th వరకు ఏదైతే మనకు అప్లికేషన్స్ వస్తాయో అవన్నీ కూడా మనకి పరిగణలోకి తీసుకొని వాటిని ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. దెన్ మనకి నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ అంటే ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్తో కలిపి 1891 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ మనకి జిల్లాలో ఉన్నాయి. దెన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మనకు వచ్చిన దరిమిల కొన్ని ఇంపార్టెంట్ సూచనలు ఎన్నప్పుడు తెలియాలి కాబట్టి ఇమీడియట్గా మనకి వితిన్ 24 hours అన్ని గవర్నమెంట్ ప్రాపర్టీల మీద ఉన్న వాల్ పేపర్స్ లేదంటే రైటింగ్స్, పోస్టర్స్, కట్అవుట్స్, హోర్డింగ్స్, బ్యానర్స్ ఏమన్నా అన్నీ తొలగించడం జరుగుతుంది 24 hours. అలాగే అనాథరైజ్డ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ అవి కూడా వాటిలో కూడా అంటే మనకి వాల్ రైటింగ్స్, పోస్టర్స్, పేపర్స్, కట్అవుట్స్, హోర్డింగ్స్ అట్ పబ్లిక్ ప్రాపర్టీ కానీ
పబ్లిక్ ప్లేసెస్ లైక్ బస్ స్టాండు, రైల్వే స్టేషను, రైల్వే బ్రిడ్జెస్, రోడ్వేస్, అలాగే బస్సెస్, ఎలక్ట్రిక్ పోల్స్ కావచ్చు, అదర్ కార్పొరేషన్ స్పేసెస్లో కావచ్చు, అవన్నీ కూడా 48 అవర్స్లో రిమూవ్ చేయడం జరుగుతుంది. సో దెన్ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వచ్చే మీకు అంటే ఏవి అడ్వర్టైజ్మెంట్ ఉన్నా కానీ అవన్నీ కూడా మనకి అప్ టు నామినేషన్ స్టార్ట్ అయిన వరకు కూడా పార్టీ ఖాతాలోకి ఎక్స్పెండిచర్ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఒకసారి క్యాండిడేట్ నామినేషన్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఆ వ్యక్తి తాలూకా ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కానీ ఏదైనా ఆర్టికల్స్ కానీ వస్తే కూడా దీని ఆ ఖర్చు అంతా మనకు ఎక్స్పెండిచర్ కమిటీ ద్వారా ఆ పలానా వ్యక్తి మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు, మనకి పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి 95 లక్షలు లిమిట్ ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే అసెంబ్లీకి క్యాండిడేట్కి సంబంధించి 40 లక్షలు లిమిట్ ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే మనకి వితిన్ 72 అవర్స్లో ఇంతవరకు ఏ వర్కులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, గ్రౌండ్ అయినాయి అనేది ఈ డేటా మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి త్రూ సిఇఓ గారికి పంపించడం జరుగుతుంది. అలాగే ఫ్రెష్ వర్క్స్ ఏదైతే ఇంకా గ్రౌండ్ కాలేదో, ఏదైతే స్టార్ట్ కాలేదో ఆ లిస్ట్ కూడా మేము 72 అవర్స్లో మన సిఇఓ ఆఫీస్కి పంపించడానికి అన్ని ఏర్పాట్లు. జగన్మోహన్ రెడ్డి దిగిపోయే ముందు ఎందుకు అన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని టీడీపీ నేత విజయ్ కుమార్ మీడియా ద్వారా సీఎం జగన్ ని విమర్శించారు. 5-5.5 వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టేసింది గవర్నమెంట్. కానీ క్యాగ్కి ఇచ్చిన లెక్కలో మాత్రం 10,300 కోట్లు రెవెన్యూ ఖర్చు అంటూ చిన్న పద్ధతిని చూపిస్తారు. క్యాగ్ కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే దాదాపు ఇంత ఖర్చుని ఒక చిన్న స్టేట్మెంట్ కింద రెవెన్యూ ఖర్చు అంటూ ఇచ్చేస్తే ఇంకా ప్రతి నెల ఈ ఏమంటారు గవర్నమెంట్ ఖర్చులు ఇచ్చేం లాభం? 10,300 కోట్లు ఖర్చు పెట్టాము రెవెన్యూ ఖర్చు కింద అంటే ఆ 10,300 కోట్లు బ్రేకప్ ఇవ్వకపోతే ఏం లాభం? క్యాగ్ యొక్క పారదర్శకత ఇక్కడ ఎక్కడొస్తుంది? సరే, ఇప్పుడు ఇంత ఖర్చు ఒక నెలలోనే ఎక్స్ట్రా పెట్టినప్పుడు అందరూ ఏమంటామంటే అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద ప్రాజెక్ట్ పెట్టారు, లేకపోతే ఒక పెద్ద స్కీమ్ ఇచ్చారు, సంతోషం లేక కనీసం ఖర్చు పెట్టారనుకుందాం. కానీ ఏ స్కీములు లేవు, కొత్తగా ఏ స్కీములు లేవు. మాసానికి 5,000 కోట్లు ఉండే ఖర్చు ఒక్కసారిగా 10,300 కోట్లకు వెళ్ళిపోయింది. 5,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టారు. మిగతా ఖర్చులు అంటే వడ్డీలు కట్టడం, సబ్సిడీలు, సిబ్బంది జీతాలు, పెన్షన్లు ఇవేవీ మారలేదు, ఇవన్నీ అట్లే ఉన్నాయి. కానీ ఖర్చు మాత్రం ఒక్కసారిగా 10,300 కోట్లకు వెళ్ళిపోయింది. ఏ అస్మదీయులకి పేమెంట్లు ఇచ్చారు, ఏ కాంట్రాక్టర్లకి పేమెంట్లు ఇచ్చారు? ఎన్నికలు వచ్చేసాయి, కోడ్ వచ్చేస్తుంది అంటూ జనవరి నెలలోనే మీ పందేరానికి తెరలేపేశారా? ఎక్కడి నుంచి పెట్టారు ఈ ఖర్చు? కనీసం ప్రజలకి మీరు జీవోలు ఇవ్వరు, అన్ని కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో పెట్టేస్తారు. అంటే ప్రజలకు ఏమాత్రం తెలియకుండా, ఏమాత్రం పారదర్శకత అనేది లేకుండా, ట్రాన్స్పరెన్సీ అనేది సున్నా, మీరు ఖర్చు మాత్రం బ్రహ్మాండంగా పెట్టేస్తారు. 5,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి? ఈ రెవెన్యూ ఖర్చు అని పెట్టిన దీంట్లో అసలు ఏం ఖర్చు పెట్టారు? ఏ కాంట్రాక్టుల కోసం, ఇందాక నేను చెప్పినట్టు ఏ అస్మదీయుల కోసం ఈ ఖర్చు అయింది? అసలు రెవెన్యూ ఖర్చు ఏంటి అంటే మామూలు సామాన్యులకి డౌట్ రావచ్చు, ఏంది రెవెన్యూ ఖర్చు అంటే? కాఫీలు, టీలు, డీజిల్లు, పెట్రోలు, కాంట్రాక్టుల పేమెంట్లు ఏదైనా సరే రోజువారీ పేమెంట్లో రెవెన్యూ ఖర్చు ఉంటారు. స్పెసిఫిక్గా ఒక్కొక్క స్కీమ్ ఇచ్చినప్పుడు నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటే ప్లాన్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఆ యొక్క 2 పదాలు లేవు, కేవలం రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2 ఉన్నాయి. ఏదన్నా అదనంగా స్పెసిఫిక్ స్కీములు పెడితే ఆ స్కీములు పేర్లు ఇస్తారు. సో మొత్తానికి క్యాగ్కి ఇచ్చిన రిపోర్ట్లో సింపుల్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే 2,09,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెడితే 87,000 కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్. మరి ఈ లెక్కలు ఎప్పుడు వస్తారా బాబు అంటే సంవత్సరం తర్వాత వస్తాయన్నమాట. నెక్స్ట్ బడ్జెట్ ఇస్తారే అప్పుడెప్పుడో అప్రోప్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పి ఒక్కొక్క పద్ధతిలో ఏం ఖర్చు పెట్టారు అంటూ వస్తుంది. అది మనకి అట్లా అర్థం కాదు, మన దాకా రాదు, అప్పటికి పుణ్యకాలం పూర్తి అయిపోయింటుంది. సో ఎలక్షన్ ముందర ఈ ఖర్చు ఎందుకు పెడుతున్నారు? కాగ్ లెక్కల ప్రకారం జనవరి మాసంలో జనరల్గా ప్రతి మాసం 4,500 నుంచి 5,500 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే ఎక్కువ ఉంటున్నాం. ఈ సంవత్సరంలో జనవరి మాసం దాకా దాదాపు 72,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ప్రతి నెల 5,000-6,000 కోట్ల రూపాయలు అప్పులు చేసే జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నెలలో 8,484 కోట్ల రూపాయలు అప్పు చేశారు. 8,484 crores. రెవెన్యూ ఖర్చేమో 10,368 కోట్లు.
ఒక 2,000 కోట్ల రూపాయలు అదనంగా 2,500 కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేశారు ఈసారి. అసలు ఈ అప్పు ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ఆర్బీఐ సైట్కి పోయి చూసాం మేము. ఆర్బీఐలో కరెక్ట్గా ప్రతి వారం ఎంతెంత అప్పు తీసుకుంటుందో నికరంగా ఇస్తారు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఎంతెంత ఆర్బీఐ ద్వారా అప్పు తీసుకుంటుంది. ఆర్బీఐ దీంట్లో చాలా నిశితంగా పరిశీలిస్తే జనవరి మాసంలో 6,550 కోట్లు మాత్రమే అప్పు తీసుకోఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 6,550 crores ఆర్బీఐ ద్వారా. మరి 8,484 కోట్ల రూపాయలు అని చెప్తున్న క్యాగ్ తప్ప, లేకపోతే ఆర్బీఐ తప్ప? లేదు, ఇద్దరూ కరెక్టే. క్యాగ్ లెక్క ప్రకారం 8,400 తీసుకుంది, 484 కోట్ల రూపాయలు, 8,484 crores. ఆర్బీఐ ద్వారా 6,550 crores. ఈ మధ్యలో 2,100 కోట్లు ఉంది, ఏదో కార్పొరేషన్ నుంచి దొంగ లెక్కల ద్వారా తీసేసుకున్నారు. ఏపీఎండీసీలో మేం అధికారంలోకి వస్తే సింగపూర్ తరహాలో మంగళగిరిని అభివృద్ధి చేస్తానని లోకేష్ అన్నారు. IT cannot grow in isolation. Hyderabad success is the entire ecosystem. బాబు గారు అందుకే ఆనాడు చాలా స్పష్టంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు. ఒక ఉదాహరణ అనంతపూర్కి ఆటోమోటివ్ ట్రస్ట్. సో కియా వల్ల మొత్తం ఎకోసిస్టమ్ వచ్చింది. ఈ ప్రభుత్వం కానీ కొంచెం ఆ పాలసీస్ కొనసాగించుంటే ఇంకో 3-4 కంపెనీలు